మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 146వ దావీదు కీర్తన 9వ వచనము. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 3 విషయాలు వ్రాయబడి ఉన్నది. మొదటిగా చూస్తే పరదేశులను కాపాడువాడు అంటే ఇల్లు లేకుండా అలా తిరుగుచుండువారు అని మనం చెప్పవచ్చు. రెండవదిగా చూస్తే తండ్రి లేని వారిని విధవరాండ్రను అంటే ఈ లోకంలో తండ్రి లేని వారు విధవరాండ్రు చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా యెహోవా దేవుడు ఆదరిస్తాను అని అంటున్నారు. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అగరును మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ అగరుకు తండ్రి ఉన్నారో లేరో మనకు తెలియదు, కానీ ఆమె అబ్రహామును ఆశ్రయించి వచ్చింది. ఇంకా విధవరాలు అని మనం చెప్పలేము. ఎందుకంటే భర్తగా అబ్రహాము గారు ఉన్నారు. కానీ ఆమె జీవితమును మనం చూసినట్లయితే ఒకవేళ భర్తగా అబ్రహాము ఉన్నా కానీ భార్య మాట విని ఏం చేశాడు అంటే అబ్రహాము అగరు చేతిలో ఒకే ఒక వాటర్ బాటిల్ని చేతిలో ఇచ్చి కుమారుణ్ణి ఇచ్చి పంపివేస్తూ ఉన్నాడు. ఆమె వెళ్తూ ఉన్నప్పుడు ఆమె చేతిలో ఉన్న నీరు అయిపోయినాయి. ఒకసారి ఆ యొక్క వాక్యమును మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చదువుకుందాం. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింతివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇక్కడ అగరు ఎలుగెత్తి ఏడ్చింది అంటే ఆమె ఎవరిని చూసి పిలిచింది అంటే దేవుణ్ణి చూసి పిలిచింది. మనము ఒకవేళ మనకు తల్లి ఉన్నా తండ్రి ఉన్నా ఆదరణ లేని దిక్కు లేని ఎటు తోచలేని సమయంలో మనము ఏమి చేయొచ్చు అంటే ఎలుగెత్తి మనము దేవుని వైపు చూచి పిలవచ్చు. ఇక్కడ ఆ రీతిగా పిలిచినప్పుడు 19వ వచనము ఒకసారి చూద్దాం. మనము దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుడు అక్కడ ఒక ఊటను పుట్టిస్తున్నాడు. నిజంగా మన దేవుడు ఎంత అద్భుతమైన వాడో కదండి. తండ్రి విడిచిన, తల్లి విడిచిన, భర్త విడిచిన, అందుకనే 146వ దావీదు కీర్తన 9వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా పరదేశులను కాపాడువాడు అని. ఆమె ఒక పరదేశి వలె ఆమె బయలుదేరి వెళ్ళింది. ఒంటరిగా బయలుదేరింది. ఏమీ లేకుండా ఆమె బయలుదేరింది. కానీ దేవుడు ఆమె మొరను ఆలకించి ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేశారు. అదే రీతిగా నీ జీవితంలో కూడా మీరు ఎలుగెత్తి దేవుని వైపు చూచి మీరు మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన మిమ్మును ఆదరిస్తారు, ఓదారుస్తారు, బలపరుస్తారు. అగరు జీవితంలో చేసినట్టుగా దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాలలో నా ప్రభువా అయా గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ రమ్మని అడుగుచున్నాను దేవా.
ఎవరెవరు నీ వైపు చూసి మొరపెట్టుచున్నారో ప్రభా, వారి జీవితంలో వారి కేకను విని ప్రభా, గొప్ప కార్యములు అగరికి చేసినట్లుగా వారి జీవితంలో కూడా చేయండి తండ్రి. వారందరిని దీవించండి, ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.